అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 12 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వలన వారికి శుభమా అశుభమా, ఎటువంటి ఫలితాలు అయితే వారికి ఎదురవబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా స్పష్టంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క మనస్తత్వం మనం తెలుసుకున్నట్టయితే కనుక వీరు ఎంతో సహాయ గుణం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ముక్కుసూటితనంగా అయితే వీరు మాట్లాడుతూ ఉంటారు. వీరి మాట చాలా కటువుగా అయితే ఉంటుంది. వీరు కుండ బద్దలు కొట్టినట్లుగా మొహం మీదే మాట్లాడుతూ ఉంటారు. వీరు కొన్ని విషయాల్లో అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉంటుంది, కానీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఏ పనినైనా పనిలో తొందరపడి సమస్యలు అయితే తలెత్తవచ్చు. దిగుబడి వ్యాపారంలో పాల్గొన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కుటుంబ సభ్యులతో సమయాన్ని చాలా ఉల్లాసంగా అయితే గడపబోతున్నారు. సంబంధాలు కొనసాగుతున్న ఏమైనా సమస్యలు పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. ఇతరుల నుండి గౌరవ మర్యాదలు అయితే ఆశిస్తారు. ముఖ్యమైన పని కోసం మీరు పట్టణం వెలుపల ప్రయాణించవచ్చు. సహోద్యోగులతో స్నేహం మరింత బలపడుతుంది. ఆసక్తికరమైన ప్రయాణం చేయడానికి మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీ కోరికల ప్రకారం అయితే మీరు రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి అయితే చూపబడుతున్నారు. మీరు రేపటి రోజున వ్యాపార రంగంలో ఒడిదుడుకులు తడదలుచుకోబోతున్న పాత రుణాల కారణంగా మీకు ఆర్థిక ఒత్తిడి అధిగమించవచ్చు. కొన్ని అనుభవాల మేర అనవసరమైన వివాదాలు మీరు నివారించండి. మీ మాటల్లో సమయాన్ని అయితే పాటించండి. తప్పకుండా మీరు ఎంతో నేర్పుగా ఉండాలి. విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని నమ్మడం హానికరం. రేపటి రోజున ఆందోళనకు గురై ఒత్తిడికి గురవ్వాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతీసినప్పటికీ కూడా మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది. రేపటి రోజున మీకు ప్రతి విషయానికి అన్ని రకాలుగా కూడా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఈ యొక్క రాశిగల వారికి అనుబంధమైన రోజునైతే చెప్పుకోవచ్చు. పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో రేపు ఉదయం నుండి సాయంత్రం దాకా రోజంతా వీరు ఆఫీస్లో బిజీగా ఉంటారు. మీరు ఇతరులతో కలిసి సమయాన్ని అయితే గడుపుతారు. జీవిత భాగస్వాములకు బద్ధకం మరియు రేపటి రోజున పనులకు చాలా డిస్టర్బ్ అయితే రావచ్చు. ఒంటరి వ్యక్తులు రేపటి రోజున చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వారి యొక్క నక్షత్రాలు అలా ప్రకాశిస్తూ ఉన్నాయి. మీకు రహస్యంగా అయితే విముక్తి అయితే లభిస్తుందనే అవకాశం అయితే చాలానే ఉంది. ఆగిపోయిన పనులన్నీ మేరలా తిరిగి ప్రారంభమై వేగవంతంగా పునరావృతం అయితే అవుతాయి. కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. అందులో కూడా మీ జీవితాన్ని కొన్ని శుభవార్తలు మార్చేటటువంటి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. చిన్నప్పటి నుండి చాలా కష్టాలను ఎదుర్కొని ఉన్నారు. మీ యొక్క జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. కానీ మీలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే వీటన్నింటిని చూసి వెనక్కి తగ్గి కూర్చోరు. ఏంటంటే కనుక ప్రతి ఒక్క కష్టాన్ని ఎదుర్కొని ఒక గుణపాఠంలా నేర్చుకొని ప్రతి ఒక్క అవమానాన్ని కూడా ఒక మంచి మెట్టుగా మార్చుకొని మీరు ముందుకు సాగుతూ ఉంటారు. మీలో సహజంగా సమస్యలు మంచికే. ఏదైనా సమస్యను పరిష్కరించే కోణం కూడా ఉంది. ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు. దాని మూలల్లోకి వెళ్ళి మరి అది ఎందుకు వచ్చిందని అర్థం చేసుకొని దానికి చక్కని పరిష్కారాన్ని అయితే మీరు కనుక్కొని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది మిమ్మల్ని మరింత ఎక్కువగా అయితే మిమ్మల్ని గట్టిగా నిలబెడుతూ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కష్టాలు వచ్చినా ఎంతమంది మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి ప్రయత్నించినా మీరు మాత్రం ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు. అయితే మీలో ఇంకొక కోణం కూడా ఉంది. అది జాలి గుణం. మీరు ఎవరిపైన ఎక్కువ జాలి చూపించవద్దు. ఎదుటి వ్యక్తులను చూసి జాలి పడిపోతూ ఉంటారు. విజయ తీరాలకు మీరు భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తూ భగవంతుడే అయితే మీకు ఎల్లవేళలా తోడుంటారు. మీ మనసుకు ఎవరైనా గాయపరిస్తే మాత్రం వెంటనే మీరు చాలా కోప్పడిపోతూ ఉంటారు. ఆ కోపంలో ఎన్న మాటలు అనేది అర్థం అయితే అసలు కాదు. ఆ కోపం చల్లారిన వెంటనే విపరీతంగా మరలా బాధపడుతూ ఉంటారు. అయ్యో అనవసరంగా వారిని అలా అనేశాను అని చెప్పి ఎంతగానో మీరు కుమిలిపోతూ ఉంటారు. మీ కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుందని అయితే చెప్పవచ్చు. ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడతారు. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారు. మీ మనసు వెన్న లాంటిది. అయితే పైకి గంభీరంగా కనిపిస్తారు. మీ యొక్క జీవితంలో ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా అయితే మోసం చేయరు. కానీ మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని అనేక రకాలుగా కొంతమంది వ్యక్తులైతే మోసం చేస్తూ ఉంటారు. మీరు ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని మీ ఎదురుగా ఎవరు ఏమి అనుకోరు. మిమ్మల్ని కించపరుస్తూ అవమానిస్తూ ఉంటారు. అయితే వాటన్నిటిని కూడా మీరు అవమానాలన్నింటినీ కూడా సహించారు ఓర్పుగా. మీకు బాగా కష్టజీవులని అయితే చెప్పుకోవచ్చు. పెద్దగా మీరు సుఖాలు అనుభవించేంత మంచి రోజులైతే ఎక్కడా మీకు చూడలేదు. ఒక శక్తి అనేది మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆ శక్తి మరెవరో కాదు, ఆ భగవంతుడు.
భగవంతుని దయ వల్ల మీరు రెట్టింపు ఫలితాలను అయితే రేపటి రోజున ఆ భగవంతుని అనుగ్రహం వల్ల ఎప్పటికప్పుడు భగవంతుని యొక్క పాదాలను మాత్రం మీరు మర్చిపోకుండా పట్టుకోండి. ప్రతి పనిలో కూడా విజయం సాధించేలాగా, పట్టిందల్లా బంగారం అయ్యేలాగా, మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, అన్ని సమస్యలు తొలగిపోయేలాగా, మీ ఇంట్లో మంచి జరగాలనే వాతావరణం పాజిటివ్గా ఉండాలంటే మీరు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క పాదాలను అయితే అస్సలు విస్మరించకండి. మీకు పూర్తిగా అనుకూలంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే అన్ని విధాలుగా అయితే మారుతుంది. మీ జీవితం, కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీకు ఊహించినటువంటి ధనలాభాలు ఖచ్చితంగా కలగబోతున్నాయి. అది వారసత్వ రూపంగా కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, పాత పెట్టుబడుల రూపంలో కావచ్చు, లాభాలు పొందేటువంటి మంచి మంచి శుభవార్తలు అయితే కావచ్చు. ఇవన్నీ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికైతే మంచి ముగింపు అయితే ఉందని చెప్పుకోవచ్చు. మంచి ప్రతిఫలం అయితే మీకు దక్కబోతుంది. అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. విద్యార్థులకు చక్కని సమయం అనుకూలంగా ఉంది. చదువులలో బాగా రాణించగలుగుతారు. వ్యాపారస్తులకైతే ఊహించినటువంటి ధనలాభాలు, గొప్ప ఒప్పందాలు, కొత్త కొత్త అవకాశాలు, వ్యాపారంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి జీతవృద్ధి, ప్రమోషన్స్, ఎదురు చూస్తున్నటువంటి ఇంక్రిమెంట్లు, అవకాశాలన్నీ ఉంటాయి. ఉన్నతాధికారులకు మనల్ని గట్టిగా అయితే వీరికి ఎవరైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వీరు అస్సలు వదిలిపెట్టరు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కానీ అనుకున్నది సాధించేంత వరకు అస్సలు నిద్రపోరు. అటువంటి పట్టుదల వీళ్ళకి విజయ శిఖరాలు చేర్చేలాగా తయారు చేస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంది. దానికోసం వీరు ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతారు. వీరు ఎక్కువగా గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. గడిచిపోయినటువంటి చేదు అనుభవాలను పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తాయని చెప్పి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఈ చింతలు తీరే రోజైతే వచ్చేసాయి. మీరు చూసుకున్నట్లయితే జీవితంలో కొత్త జీవితం మీకు మొదలవబోతుంది. కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు పడిన కష్టాలు, అనుభవించినటువంటి బాధలు అన్నీ అయితే ముగిసిపోయే సమయం ఆసన్నమైనది చెప్పుకోవచ్చు. మీ కలలు నెరవేరే జీవితం మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. చక్కగా ఇంట్లో కూడా డబ్బుకి ఎటువంటి సమస్యలు ఉండవు. అప్పుల బాధలు తీరిపోతాయి. ఎవరైతే సతమతం అవుతున్నారో అప్పుల బాధ నుండి విముక్తి పొందబోతున్నారు. మంచి రోజులైతే మొదలైనవి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బు పరంగా అద్భుతంగా అయితే కలిసి రాబోతుంది. మీరు కన్న కలలు ఏవైతే కన్నారో అవి దానికి రెట్టింపు ఫలితాలను అయితే మీరు పొందబోతున్నారు. ఎంచుకున్న లక్ష్యాలు, ఆశయాలలో మీకు మంచి సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి, నలుగురిలో మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, హోదా రావాలని చెప్పి, గౌరవం ఉండాలని చెప్పి మీరు ఆశపడుతూ ఉంటారు. డబ్బు సంపాదించాలని చెప్పి ఎల్లవేళలా కష్టపడుతూ ఉంటారు. మిమ్మల్ని చూసి మెచ్చుకునేలాగా తపన పడుతూ ఉంటారు. మూలమూలలందరూ కూడా, ప్రతి ఒక్కరందరూ కూడా మీరు కోరుకునేటువంటి కోరికలే. కానీ మీ ఆశలు మిమ్మల్ని ముందుకైతే నడిపించేటువంటి గొప్ప మీకు పనులైతే మీకు ఎదురు కాబోతున్నాయి. మీ ఆశయాలు హరించడానికి అనవసరమైనటువంటి కష్టం కూడా మీకు ఏదైనా చేశారు, గట్టిగా ప్రయత్నించారు, ఏదైనా కానీ మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే మాత్రం అది పూర్తయ్యేంత వరకు కూడా మీరు అస్సలు వదిలిపెట్టరు. అటువంటి లక్ష్య సాధన అయితే మీలో పూర్తిగా లీనమైపోతూ ఉంటారు. ఆ లక్షణాలు చాలా మందికైతే పెద్దగా ఉండవు. ఎక్కడైనా ఒక పెద్ద హౌస్ కట్టాలి, ఒక పొలాల ప్రాపర్టీస్ కొనుక్కోవాలి, ఇటువంటివన్నీ కూడా మంచిగా బంగారంలా కొనుక్కోవాలి, నలుగురిలో మేము హోదాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఈ కోరికలే మిమ్మల్ని ఒక గట్టుకు చేర్చాయని చెప్పుకోవచ్చు. ఆ కోరికల వలనే మీరు చాలా గట్టిగా ప్రయత్నం చేయబట్టే ఈ రోజున భగవంతుని అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలిగింది. మీరు జీవితంలో అన్ని విధాలుగా కూడా మంచి పొజిషన్ అయితే వస్తే బాగుండని చెప్పి మీరు కన్న కలలన్నీ కూడా నిజమయ్యే, సంతోషకరమయ్యే రోజైతే చెప్పుకోవచ్చు. భగవంతుని యొక్క స్థాయిలో మీకైతే కలగబోతుంది. మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీ మనసు చంచలంగా ఉంచుకోండి. కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించుకోండి. ఈ మంత్రం మిమ్మల్ని అన్ని రకాలుగా బాధల నుండి అయితే, సమస్యల నుండి, కష్టాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. కనుక మీరు రేపటి రోజున మీకు ఉన్నటువంటి విలువైన ముఖ్యమైనటువంటి రోజునైతే భావించి తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసుకొని అభిషేకం చేయించుకోండి. శివునికి మనసారా దర్శించుకోండి. దీనివల్ల మీకు సంపూర్ణ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. మీ జీవితంలో మీరు మరలా కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. తిరిగే లేదు. మీకు అండగా, ఆనందంగా అయితే మీ జీవితాన్ని మీరు చాలా సంతోషంగా, ఉల్లాసంగా గడపడానికి చాలా అనుకూలమైన రోజుని చెప్పుకోవచ్చు.
మీ ఇంటికి సంబంధించిన సమస్యలు ఎక్కడా లోటు లేకుండా మీకు సువర్ణమైనటువంటి అవకాశాన్ని రేపటి రోజున ఖచ్చితంగా పొందబోతున్నారు. పరమేశ్వరుని గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా బిల్వ పత్రాలను అయితే సమర్పించినట్లయితే మీకు అన్ని రకాలుగా కూడా మీరు పరిపూర్ణంగా స్వామివారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఎప్పుడూ కూడా దైవనామ స్మరణ మాత్రం చేసుకుంటూ ఉండండి. ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా మనకు తోడుగా ఉండేది భగవంతుడే కనుక, శాశ్వతంగా భగవంతుడే కనుక ఎక్కడున్నా సరే మీరు దైవనామ స్మరణ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నష్టాల గురించి ఆలోచించకుండా దైవాన్నే నమ్మండి. దైవనామ స్మరణ చేసుకుంటూ ఉంటే మీకు వచ్చే ప్రతి ఆటంకాన్ని కూడా మీరు అధిగమించవచ్చు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి వారికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.